ఏంటమ్మా? నీ స్థితి ఏమిటి? నీ స్థితి ఏమిటి? వాట్ ఈజ్ యువర్ స్టేటస్? వాట్ ఈజ్ యువర్ స్టేటస్? వాట్ ఈజ్ యువర్ స్టేటస్? ఒకసారి అందరూ చేతి పైకి ఎత్తామండి. అయ్యా, ఈ రాత్రి నా స్థితి ఏంటో నాకు తెలియజేయవా? 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించిపోయే అంశం అండి, నీ స్థితి ఏమిటి? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఎవరో నిద్రపోతాము, వాక్యం వినాలి. అయితే అసలు స్థితి ఏంటి? మనం లాస్ట్ మనం ధ్యానం చేయండి. లాస్ట్ నెలలో ఏంటి? నిజమైన భక్తులు దేవుని, అదేనండి, నిజమైన భక్తుడు పరిశుద్ధాత్మతో జీవితం. నేనే వచ్చి నిజమైన భక్తుడు పరిశుద్ధాత్మతో జీవితం. నిజమైన భక్తులు ఎవరు? పరిశుద్ధాత్మతో జీవితం ఎలా ఉంటుంది అంటే, ఈ లోకంలో 4 ఆత్మలు ఉంటాయి. మనుష్యాత్మ, దురాత్మ, అంత్యక్రీస్తాత్మ, క్రీస్తు యొక్క ఆత్మ. అనేది మనం తెలుసుకున్నాం లాస్ట్ మంత్. అంటే మన మనుష్యాత్మ, దురాత్మ, అంత్యక్రీస్తాత్మ దాటితే కానీ హోలీ స్పిరిట్లోకి వెళ్ళాం. అందరూ అనుకుంటారు ఎక్కడ పనిచేస్తాయి ఈ 4 ఆత్మలు? ప్రవక్తల దగ్గర, యాజకుల దగ్గర, సేవకుల దగ్గర, విశ్వాసుల దగ్గర, అందరి దగ్గర పనిచేస్తాయి. దేవుని దృష్టిలో అందరూ పెట్టలేదు. అదేంటండి, ఈయన యాజకుడు, ఈయన సేవకుడు పరిశుద్ధాత్మే పనిచేస్తుంది అనుకోవడానికి లేదు. 4 ఆత్మలు అందరి దగ్గర పనిచేస్తాయి. ఈ 3 ఆత్మల్ని దాటి ఆ పరిశుద్ధాత్మ జీవితంలోకి ఏ విశ్వాసి వెళ్తాడో ఆ విశ్వాసే రాకంలో ఎత్తబడతాడు. ఏ యాజకుడు వెళ్తాడో ఆ యాజకుడే రాకంలో ఎత్తబడతాడు. ఏ ప్రవక్త వెళ్తాడో ఆ ప్రవక్తే రాకంలో ఎత్తబడతాడు. మేము ప్రవక్తలు వెండి, మేము యాజకులు వెండి, మేము సేవకులు వెండి అంటే ఏమీ రాకంలో ఎత్తబడం. అదేంటండి, అది రాష్ట్రమంతా మనం ధ్యానించేవండి. ఆ 4 ఆత్మలు ఎలా ఉంటాయి? ఆ 4 ఆత్మల్లో ఒక పరిచర్య చేసేవాళ్ళలో దురాత్మ పనిచేస్తుందా, మనుష్యాత్మ పనిచేస్తుందా, అంత్యక్రీస్తు ఆత్మ పనిచేస్తుందా, హోలీ స్పిరిట్ పనిచేస్తుందా అన్నదే నీలో ఆత్మ వచ్చినప్పుడే నీకు తెలుస్తుంది. లేకపోతే కొద్దిలాగా ఎక్కడ స్వస్థత అంటే అక్కడికి వెళ్ళిపోతాం అంతే, ఏదంటే వెళ్ళిపోతాం అంతే. నిజంగా దొరుకుతాను మాట నిజం చేసేస్తుంది. అర్థమైందండి. కానీ ఆత్మ మనలోకి రావాలమ్మా, ఆ పరిశుద్ధాత్ముడు తాకాలి. అప్పుడు ఈ 3 ఆత్మలు మనం పక్కకి ఏం చేస్తాం? మాయా శరీరంతో ఉన్నాం. ఖచ్చితంగా 4 ఆత్మలు ప్రతి ఒక్కరి దగ్గర దేవుడు ఎక్కడైతే ఉన్నాడో దెయ్యం కూడా ఉంటుంది. ఉండదండి దెయ్యం? ఉండదండి, దెయ్యం కూడా ఉంటుంది. ఉండదంటానికి కానీ ఆ దెయ్యాన్ని గెంటేసి తెచ్చి మనకి స్థుతి ద్వారా వస్తుంది. అదేనండి, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఈ స్థుతి అనే యాగాల ద్వారా వస్తుంది. అది లాస్ట్ మంత్ మనం నేర్చుకున్నాం. అయితే మనం ఈ రోజు, ఈ రాత్రి నీ స్థితి ఏమిటి? అసలు ఈ 4 మొక్కల్లో చెప్తారండి. మరి మీరు మర్చిపోతారు, వాక్యాన్ని మర్చిపోకూడదు. నీ స్థితి ఏమిటి అంటే ఫస్ట్ 4 చిన్నగా ముగించేస్తారు. మీకు అర్థం అవ్వాలంటే గంటలతో చెప్పేసి మీరు నిద్రపోతూ ఉంటే సుఖమైంది, మీ మైండ్లోకి వెళ్ళకపోతే సుఖమైంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆఫ్కి ఉండటం. అదేనండి, చక్కగా 4 ముక్కలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 ముక్కలు మీ సంఘానికి చెప్పాలి, మీ బిడ్డలకి చెప్పాలి. నీ స్థితి ఏమిటి? ముందు అసలు ఫస్ట్ మన స్థితి, ఆయన మనకిచ్చిన స్థితి ఆయన చేతులతో మనం తయారు చేసేది. అదే మానవ నిర్మాణం. ఫస్ట్ ఏంటండి? మానవ నిర్మాణం. ఆ మానవ నిర్మాణం ద్వారా కాన్సెప్ట్ అంతా ఒక మాట చెప్తాను, సరిగ్గా రాదు. తర్వాత దీనికోసం అసలు చెప్తాను. మానవ నిర్మాణం అంటే మనము ఆయన చేతులతో మనం తయారు చేసుకున్నాడు. ఎలా? మట్టితో తయారు చేసుకున్నాడు. ఆయన ఇది ఎలా చేసిన? మాట ద్వారా చేసాడా? అన్నిటినీ మాట ద్వారా సృష్టించిన ఆయన మన ఆయన చేతులతో
అదేంటండి, అదే మానవ నిర్మాణం. మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం. ఫస్ట్ వన్ అర్థమైందండి, అర్థమైందా? ఫస్ట్ వన్ అర్థమైందా? నీ స్థితి ఏమిటి అనే ఈ వాక్య పరిచర్యలో ఫస్ట్ ఏంటి? మానవ నిర్మాణం. ఆయన మనల్ని తయారు చేశాడు తన చేతులతో. ఎలా ఎలా అయ్యాం తయారు చేసాక? ఆయన కుమారులు కుమార్తెలుగా అయ్యాం. అదేంటండి, నువ్వు చదివేది అక్కర్లేదు. అదైనా రెండోది ఏంటంటే మానవ పతనం. రెండోది ఏంటండి? మానవ పతనం. ఆ కుమారత్వాన్ని కోల్పోయాము. అదేంటండి, మానవ పతనం. ఫస్ట్ ఏంటండి? మానవ నిర్మాణం. ఆయన మనం తయారు చేశాడు, మనం ఆయన కుమారులు కుమార్తెలుగా అయ్యాం. రెండోది ఏంటండి? మానవ పతనం. ఈ మానవ పతనంలో కుమారత్వాన్ని కోల్పోయాం. అదేంటండి, మనం ఏం కోల్పోయాం? కుమారత్వాన్ని కోల్పోయాం. పాపంలో పడిపోయాము, ఆయన బిడ్డల నుంచి వెళ్ళిపోయాం, బయటికి గెంటేశాడని. అదే ఆయన బిడ్డలుగా మనం బయటికి గంటపడ్డాం. అది కుమారత్వాన్ని కోల్పోయాం. మూడోది మానవ విమోచనము. గెంటేసిన ఆయన ఊరుకున్నారా? మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ఆయన మానవుడిగా పుట్టాడు. పుట్టి మనకి విమోచన ఇచ్చాడు. అదే రక్షింపబడ్డం. దాన్ని ఏంటి? రక్షించబడ్డం. మూడోది అర్థమైందండి. 4 ముక్కలు చెప్పేస్తాను గంట వాక్యాన్ని. మూడోది ఏంటండి? మానవ విమోచనం అంటే రక్షించబడ్డం. 4వది మరలా తప్పిపోయే ప్రమాదం. కొంతమంది అలా ఉన్న వాళ్ళు ఉన్నారు, తప్పిపోయిన వాళ్ళు కూడా గ్రంథంలో ఉన్నారు. అర్థమైందండి. ఈ రోజున మన ఈ 4వ స్థితిలో ఏ స్థితిలో ఉన్నామో అన్నది ఈ రోజున వాట్ ఇస్ యువర్ స్టేటస్? స్థితి ఏమిటి అంటే ఏంటంటే అసలు ఈ 4 ఎందులో ఉన్నాం? ఫస్ట్ ఏంటండి? మానవ నిర్మాణం. రెండోది ఏంటండి? మానవ పతనం. మూడోది ఏంటండి? మానవ విమోచనం. 4వది ఏంటండి? మరలా తప్పిపోయే ప్రమాదం. మానవ అక్కడ నిర్మాణంలో మనం ఏమయ్యాం? ఆయన కుమారులము కుమార్తెము అయ్యాం. మానవ పతనంలో ఏమి కోల్పోయాం? ఆయన కుమారత్వాన్ని కోల్పోయాం. ఆయన బిడ్డలాగా ఉండే అర్హతని కోల్పోయాం. మూడోది మానవ విమోచనం. ఆ కోల్పోయిన ఆయన మళ్ళీ వదలలేదు. తండ్రి పెంచిన ప్రేమ, తండ్రి నుంచి ఆదరణగా మళ్ళీ ఆయన పుట్టి విమోచన ఇచ్చాడు వాళ్ళు. అదే రక్షించబడ్డ. 4వది అలా రక్షించబడ్డా కూడా మరలా తప్పిపోయే ప్రేమ. అదేంటి రోజు చూద్దామండి. ఫస్ట్ వన్ ఏంటండి? మానవ నిర్మాణం అంటే ఏంటి? మనం దేవుని కుమారులు కుమార్తెలు. అంతేనండి, అర్థమైంది.